ఈ మధ్యన పదే 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 గొడ్డలి 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 అనే పేరు, వైసీపీ పేరు ప్రజలు మర్చిపోయి ఆ పార్టీని ఒక గొడ్డల పార్టీగా చూడాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనగా కనిపిస్తుంది, టీడీపీ నేతల ఆలోచన కనిపిస్తుంది. వాళ్ళైతే ఇంకా వైసీపీ పార్టీ అనే పేరుని వాళ్ళు మర్చిపోయారు, పక్కన పెట్టేశారు. కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా జగన్ పార్టీని పిలవాలి అంటే గొడ్డల పార్టీ అనే పిలుస్తున్నారు. రేపొద్దున భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూడా మరి వీళ్ళు ఏమైనా పేరు మారుస్తారో, వీళ్ళు ఏం పేరు పెడతారో ఆలోచన చేస్తున్నారో లేదనేది వాళ్ళ ఇష్టం, అది మనకు అనవసరం. మారిస్తే కనుక వీళ్ళు గొడ్డల పార్టీ అన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకో పార్టీ పేరు ఏదైనా పెట్టారా వీళ్ళకి, లేదా వెన్నుపోటు పార్టీ అని ఇంకో పార్టీ ఏమైనా పెడతారా ఏంటనేది ఓకే. ఆల్రెడీ ఇప్పుడు వెన్నుపోటు పేరుతో ఒక డిజిటల్ బుక్లెట్ అయితే విడుదల చేశారు కాబట్టి అదే పేరు ఏమైనా కంటిన్యూ చేస్తారు, ఇది వెన్నుపోటు పార్టీ అనేది వాళ్ళ ఇష్టం, చూడాలి. కాకపోతే ఇక్కడ ఈ గొడ్డలి అనే పేరు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒక చర్చ. అంటే ఎప్పుడో జరిగింది, ఓకే, బాబాయ్ నిజంగా ఈయనే గొడ్డలతో చంపారా లేదా అనేది ప్రజలందరికీ తెలుసు. నిజంగా ఈయనే చంపితే ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేసి లోపల వేసేయచ్చు. నిజంగా కనుక ఈయనే చేయించుంటే ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు? అప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉంది, ఈ పాటికి అరెస్ట్ చేసి లోపల వేసేయచ్చు కదా. ఒకవేళ చేయట్లేదు అంటే మొన్న నాగేశ్వర్ గారు చెప్పింది నిజమా? ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చేయి మరి ఏదో రకంగా జగన్ని కేంద్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు వద్దంటున్నారా? అది ఒక చర్చ, అది నిజమనైతే నేను అన్నాను. కాకపోతే ఎందుకు చేయట్లేదు నిజంగా జగన్? లేదు, మరి గొడ్డల పార్టీ అని పేరు ఎందుకు పెట్టాలి? ఆయనకి సంబంధం అంటే ఏదో రకంగా ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లోకి పంపించి ఆయన మీద ప్రజల నుంచి ఒక విద్వేషం అనేది పెంచి పోషించాలి, జగన్ రేపొద్దున అధికారంలోకి రాకూడదు అనేది. అంటే ఇక్కడ జగన్ మీద భయంతో జరుగుతుందా ఇదంతా? జగన్ అధికారంలోకి వచ్చేస్తారు అనే భయం ఉంటేనే కదా ఇది. లేదు, జగన్ రాడు, జగన్ పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆయనకి ఇంకా గొడ్డల పార్టీ అని పేరు పెట్టడానికి అసలు ఆయన పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, పూర్తిగా లైట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మిగిలిన పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, లేదంటే బీసీలకు సంబంధించిన ఆయన పార్టీ ఏదో ఉంది, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వాళ్ళు అధికారంలోకి రారని తెలుసు, వాళ్ళ మీద ఎలాంటి భయం లేదు. పదే పదే ఒక వ్యక్తి గురించి ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీద ఎంతో కొంత భయం ఉండి రేపొద్దున అధికారంలోకి వస్తారేమో అని ఉంటేనే కదా పదే పదే ఆ పార్టీని విమర్శించడం, ఆ పార్టీని ద్వేషించడం. ప్రత్యర్థి అయి ఉండొచ్చు, అసలు ప్రతిపక్ష హోదాయే లేకుండా చేసి అసలు అది ప్రతిపక్ష హోదాకే అర్హత లేని పార్టీ అని తేల్చేసినప్పుడు ఇంకా ఆ పార్టీ గురించి పదే పదే గొడ్డలు అని చెప్పడం వెనక అంటే అది వాళ్ళ ఇష్టం కదా, చెప్తే నీకేంటని అనుకోవచ్చు. కానీ అక్కడ ప్రజల్లో వైసీపీని జగన్ని చూస్తే ఏ స్థాయిలో భయపడుతుందో తెలుగుదేశం పార్టీ అనడానికి నిదర్శనం ఈ గొడ్డల పార్టీ అని పేరు పెట్టడమా అనేది. అంటే ఒక్కొక్కసారి మంచి చేద్దాం అనుకుంటే రివర్స్లో అది తిప్పి కొడితే అది చెడవుతుంది. ఇప్పుడు టీడీపీకి పదే పదే వైసీపీని గొడ్డలవడం పిలవడం వల్ల అలా జరుగుద్దా అనేది కూడా ఒక విశ్లేషణ.